వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అటు చంద్రబాబు ఇంటి మీద అలాగే ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు ఇంటి మీద దాడికి యత్నించింది జోగి రమేష్, ఆయన అనుచరులు. అయితే ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడింది మాత్రం వీళ్ళు నందిగామ సురేష్, తలసేల రఘురాము, దేవినేని అవినాష్, ఇక మరికొంతమంది కార్పొరేటర్లు నేతలు ఉన్నారు అనేది అంశం. అప్పట్లోనే వీళ్ళ మీద కేసులు నమోదైనప్పటికీ కూడా అధికార పార్టీ వాళ్ళదైనటువంటి నేపథ్యంలో కేసులు ముందుకు వెళ్ళ. ఎప్పుడైతే 2024లో ప్రభుత్వం మారిన తర్వాత కేసులు స్ట్రాంగ్ అయినాయి, సెక్షన్లు కొన్ని పెరిగినాయి. దీంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో వీళ్ళందరూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించటం, ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు, యాంటిసిపేటరీ బెయిల్. బట్ నిన్న హైకోర్టు జడ్జిమెంట్ వీళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది, ముందస్తు బెయిల్ ఇవ్వము అని చెప్పి తేల్చి చెప్పేసింది. ఇది ఒక ఎత్తు అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటానికి అవకాశం ఇవ్వాలని, అప్పీల్ చేసే వరకైనా అరెస్టు చేయకుండా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోర్టును కోరినప్పటికీ కూడా దానికి కూడా తిరస్కరించింది. ఎప్పుడు ఇలాంటి తీర్పు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారేమో పోలీసులు. వెంటనే నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో ఆగారు. సో ఓవరాల్గా నైట్ ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిసి అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక మిగిలినటువంటి నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసేల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళంతా అబ్స్కాండ్, ప్రస్తుతం ఎవరూ అందుబాటులో లేరు. అంటే వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారేమో. మేబీ ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి బెయిల్ వచ్చేదాకా అజ్ఞాతంలో ఏ విధంగా అయితే ఉన్నారో దాదాపు వీళ్ళు కూడా అజ్ఞాతంలోకి అలాగే వెళ్ళినట్లున్నారు. ఇక సుప్రీంకోర్టులో వీళ్ళు అప్పీల్ చేసుకుని సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత వస్తే అది కూడా వచ్చిద్ది అన్న గ్యారంటీ లేదు కదా. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే బయటకు వస్తారేమో, లేదంటే మరి ఏం చేస్తారనేది చూడాలి. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రిజెక్ట్ అయితే మరి వీళ్ళు నెక్స్ట్ బయటకు వస్తారా, పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంకేం చర్యలు తీసుకుంటారు, వీళ్ళు అజ్ఞాతంలోనే ఉంటే ఏ విధంగా విచారణ కొనసాగుతుంది ఏంటి అనేటువంటి అంశాలు అయితే చూడాలి మరి.